హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు ఇవే నా జ్ఞాపకాలు. రచయిత్రి శ్రీపతి లలిత గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో అక్టోబర్ నెల 2025లో వచ్చింది. ఉదయ్ బానుడు ఎర్రగా ఏడుపు దిగమింగుకొని నా మొహంలా ఉన్నాడు. పొద్దున్నే అవడంతో ఎక్కువ ట్రాఫిక్ లేదు. శ్రీనగర్ కాలనీలో ఉన్న మా ప్లాట్ నుంచి కోంపల్లి పెద్ద దూరం కాదు. నాకే డ్రైవ్ చేయబుద్ధి అవడం లేదు కాబట్టి క్యాబ్ని పిలిచాను. దాదాపు 6 ఏళ్ల తర్వాత బాబా ఇంటికి వెళ్తుంటే ఏదో భయం, బాధ, రకరకాల అనుభూతులు చుట్టుముడుతున్నాయి నన్ను. బాబాయ్ అంటే నాన్న తమ్ముడు. నాన్న కంటే 8 ఏళ్ళు చిన్నవాడు. నా చిన్నతనంలో అందరం కలిసే ఉండేవాళ్ళం. నేను పుట్టినప్పటి నుండి బాబాయ్ అప్పుడే ఇంజనీరింగ్లో చేరాడు. నాన్న దగ్గరలోని పల్లెటూరులో బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. నానమ్మ తాతయ్యలతోటే అమ్మ నేను ఉండేవాళ్ళం. నేను పుట్టగానే ముందు బాబాయ్ నన్ను ఎత్తుకున్నాడట. అసలు ఆనందమే వేరని ఎన్నిసార్లు చెప్పాడో లెక్కలేదు. నాకు 5 ఏళ్ళు వచ్చే వరకు నాన్నే ఆ పల్లెటూరులోనే ఉండేవారు. అప్పట్లో నాన్నకంటే బాబాయ్ అంటేనే నాకు ఇష్టం ఉండేది. కాలేజ్ నుంచి రాగానే నన్ను ఎత్తుకొని ఆడించేవాడు. స్కూటర్ మీద కూర్చోబెట్టుకొని తిప్పేవాడు. అమ్మ, కృష్ణ, వాణ్ణి ముద్దు చేసి పాడు చేస్తున్నావయ్యా, మొండిగా తయారవుతున్నాడు అని కోప్పడితే, ముద్దు చేస్తే పాడవుతారా వదినా, నువ్వు కూడా నన్ను ముద్దుగానే చూస్తావుగా అని అనేవాడని చెప్పింది అమ్మ. ఇంజనీర్ అయ్యాక బాబాయ్ ఉద్యోగం వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి మేము వైజాగ్ వెళ్ళాం. అప్పుడు బాబాయ్ కోసం బెంగ పెట్టుకున్నాను నేను. ఓసారి జ్వరం కూడా వచ్చింది. బాబాయ్కి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు విమానంలో వచ్చాడు నా కోసం. బాబాయ్ పెళ్ళికి నేనే తోడు పెళ్లి కొడుకుని. బాబాయ్కి పిన్నితో పెళ్ళైతే నాకెందుకు అవ్వలేదు అని ఏడ్చాను. పిన్నితో నాకు కూడా పెళ్లి చేయమని నేను వాళ్ళతోటే ఉంటానని ఏడిస్తే నా మెళ్ళో ఓ బంగారు గొలుసు వేసి మనిద్దరికి పెళ్ళైంది, నువ్వు మాతోనే ఉండు అన్న పిన్నిని మర్చిపోలేను. ఉద్యోగరీత్యా వేరే వేరే ఊర్లో ఉన్న ప్రతి పండక్కి అందరం ఒక దగ్గర కలిసేవాళ్ళం. తాతయ్య రిటైర్ అయ్యాక నానమ్మతో సొంత ఊర్లో ఉండేవారు. సెలవులు వస్తే నాకు పండగే. అటు బాబాయ్ దగ్గరకో నానమ్మ దగ్గరకో వెళ్ళేవాడిని. సమస్య ఎక్కడో తెలియదు కానీ బాబాయ్కి పిల్లలు పుట్టలేదు. అందుకే మరెందుకో బాబాయ్ పిన్ని నన్ను ప్రేమగా చూసేవారు. నాకు వాళ్ళ దగ్గర ఎంతో బాగుండేది. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోండి లేదా ఎవరినైనా పెంచుకోండి అని నాన్న అంటే, నాకు వేరే పిల్లలు ఎందుకన్నయ్యా, చిన్న నా కొడుకు కాదా అనేవాడు నాన్నతో. పిన్ని కూడా నేనంటే ప్రాణం పెట్టేది. నాకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చి యూనివర్సిటీ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చిన రోజు బాబాయ్ సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అందరికీ మా అబ్బాయికి కంప్యూటర్లో సీటు యూనివర్సిటీలో వచ్చింది అని చెప్పి సంతోషపడ్డాడు. తెలియని వాళ్ళు మీకు పిల్లలు లేరుగా అంటే, చిన్న అవటానికి మా అన్నయ్య కొడుకే కానీ వాడే నా వారసుడు అనేవాడు. అమెరికా వెళ్ళాలనే కోరికను నాలో పెంచి పోషించింది కూడా బాబాయే. తనకు అప్పట్లో కుదరలేదని ఎలాగైనా నన్ను అమెరికా పంపాలని పట్టుపట్టాడు. అమ్మ నాన్న పెద్దగా ఇష్టపడకపోయినా నేను బాధపడతానని ఒప్పుకున్నారు. అదిగో ఆ అమెరికా ప్రయాణమే నన్ను బాబాయిని దూరం చేసింది. ఎంఎస్ అయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. ఇండియాకి వచ్చి అందరినీ కలిసే టైం లేక వెంటనే చేరిపోయాను. మరుసటి సంవత్సరం అమ్మ నాన్నని పిలిపించాను. వాళ్ళు 2 నెలలు ఉండి వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటే బాబాయ్ పిన్నిని కూడా రమ్మంటే, తాతయ్య నానమ్మ పెద్దవాళ్ళు అయ్యారంటూ 2 కొడుకులు దగ్గర లేకుండే 2 నెలలు ఉండటం మంచిది కాదని వాళ్ళు రాలేదు. ఆ తర్వాత నేను వద్దామంటే కరోనా అడ్డం వచ్చింది. దాదాపు 3 ఏళ్ళు కానీ ఆ భయంతో గడిపాం. వీడియో కాల్స్ ఉండబట్టి అందరినీ చూస్తూ మాట్లాడడం జరిగింది. కరోనా తగ్గింది అనేలోగా ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి. నాకేం కాదులే అన్న ధీమాతో ఉన్న నాకు ఉద్యోగం పోయిందన్న ఈమెయిల్ చదివి పిడుగు పడ్డట్టయింది. ఉద్యోగం ఉందన్న ధీమాతో అమ్మా నాన్నల కోసం ₹1,00,00,000 పెట్టి ప్లాట్ కొన్నాను. అమెరికాలో నా కోసం కారు కొనుక్కున్నాను. అసలే జాబ్ మార్కెట్ సరిగ్గా లేదు. వీసా టైం అయ్యేలోగా కొత్త ఉద్యోగం దొరకకపోతే అమెరికాలో ఉండలేను. ఇవన్నీ అమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకి తెలియకుండా ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుతూ తీవ్ర ప్రయత్నం చేస్తే 6 నెలలు గడిచేలోగా కొత్త ఉద్యోగం వచ్చింది. అమ్మయ్య అనుకున్నా. అప్పుడే బాబాయ్కి సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. స్టంట్ వేశారని, ప్రస్తుతం పర్వాలేదని చెప్పారు. బాబాయ్ ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక దాదాపు రోజు ఫోన్లో మాట్లాడేవారు. ఓసారి నేను చూడాలనుందిరా చిన్న అంటే, నేనేం చేశాను? వీసా సమస్య ఉందని ఎక్కువ రోజులు సెలవు పెడితే ఉద్యోగం పోతుందని చెప్పలేక ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ కాలం గడిపాను. తీరా నేను బయలుదేరేసరికి బాబాయ్ ఈ లోకం వదిలి వెళ్ళాడు. ప్రాణం లేని బాబాయిని చూడలేని చివరి చూపుకు కూడా రాలేదు. ఇది జరిగి దగ్గర దగ్గర 6 నెలలు దాటింది. పిన్నితో ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడదామన్నా తను ఫోన్ ఎత్తేది కాదు.
అమ్మని అడిగితే, ఏమోరా, మరి పిచ్చిదానిలా అయింది. ఇక్కడికి రమ్మంటే రాదు. తాతయ్య వాళ్ళు వెళ్ళినా ఒక్క మాట పలుకు లేకుండా తలుపులేసుకుని లోపలే ఉంటుంది. వీళ్లకు విసుగు పుట్టి వచ్చేశారు. తనకి భర్త పోయాడు నిజమే, కానీ వీళ్ళకి కొడుకు పోయాడుగా అంది. మామూలుగా అమ్మ అలా విసుక్కోదు. స్వతగా పిన్నంటే అమ్మకి చాలా ఇష్టం. సరిగ్గా అదే టైంలో మా కంపెనీ నాకు ఇండియాలో ఉన్న బ్రాంచ్లో పనిచేసే అవకాశం ఇచ్చింది. డాలర్ల కంటే తక్కువైనా మంచి జీతమే వస్తుంది. వెంటనే ఒప్పుకొని వచ్చేశాను. వచ్చి 2 రోజులైంది. పిన్ని గురించి మాట్లాడితే అందరూ అదో పిచ్చిది అన్నారు. ఒక్కరితే ఉంటుందని చెప్పారు. ఇవాళ సెలవు. ఏమైనా పిన్నిని చూడాలని బయలుదేరాను. బాబాయ్ ప్లాట్ వద్దనుకొని కోంపల్లి వైపు ఇల్లు కట్టుకున్నాడు. ముందు నుంచి చెట్లు మొక్కలు అంటే ఇష్టమున్న ఇద్దరు ఇంటి చుట్టూ అన్ని చెట్లే వేశారు. ఖాళీగా ఉన్నప్పుడల్లా చెట్ల మధ్య గడిపేవారు పిన్ని బాబాయ్. ఆలోచిస్తూ ఉండగానే క్యాబ్ బాబాయ్ ఇంటి ముందు ఆగింది. గేట్ తీసిన నాకు ఒక్క నిమిషం వేరే ఇంటికి వచ్చానా అన్న సందేహం కలిగింది. తుప్పు పట్టిన గేటు, వాకిలంతా చెత్త, లోపల చెట్లన్నీ ఎండిపోయి వాడిపోయి ఉన్నాయి. బయట స్కూటరు కారు కూడా దుమ్ము పట్టున్నాయి. అసలు వాటిని ముట్టుకున్నట్టే లేదు. లోపలికి వెళ్ళి బెల్ కొట్టాను. ఎవరూ పలకలేదు. తలుపులు దబా దబామని బాదాను. పిన్ని అంటూ. అప్పుడు శబ్దమైంది. నెమ్మదిగా తలుపు తీసిన వ్యక్తి ఎవరో నాకు తెలియలేదు. రేగిపోయి నెరిసిన జుట్టు, నలిగి వెలిసిన నూలు చీర, మొహమంతా ఉబ్బిపోయి చూస్తే భయం వేస్తున్న ఆవిడ, ఎవరు అంది. ఇక్కడ మా పిన్ని ఉండాలండి, ఇప్పుడు ఎక్కడున్నారు అన్న నన్ను చూసి. చిన్న అంది. నేను తూలి పడబోయాను. చటుక్కున పట్టుకుని లోపలికి రా అని ఇంట్లోకి నడిపించింది. కూర్చులో కూర్చునే నేను పిన్ని వంక చూస్తే నాకంత మసకగా ఉంది. కళ్ళు నులుముకుంటే కన్నీరుకు తగిలింది. నేనేమీ మాట్లాడలేదు. పిన్ని కంగారుగా మంచినీళ్ళు తెచ్చిచ్చింది. తాగుదామనుకున్నా కానీ ఒక్క గుక్క తాగేసరికి కొరపోయింది. దగ్గుతుంటే తల మీద చెయ్యి వేస్తాడుతూ అమ్మ తలుచుకుంటోంది అంది. నేను ఆ చెయ్యిని పట్టుకుని లేదు, బాబాయ్ తలుచుకుంటున్నారు అన్నాను. పిన్ని ఏం మాట్లాడలేదు. ఆమె కంట ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. ఇద్దరము అలా మూగగా ఉన్నాం. గేటు గిర్రమని శబ్దమైంది. మల్లమ్మ లోపలికి వచ్చింది. చాలా ఏళ్ల నుంచి వాళ్ళ ఇంట్లో చూస్తుండటంతో మల్లమ్మకి మేమంతా తెలుసు. చిన్నబాబు బాగున్నావా, ఎప్పుడొచ్చావు నవ్వుతూ పలకరించింది. నేను సమాధానం చెప్పకుండా ఇల్లు ఇలా ఉంటే బాబాయ్ ఊరుకుంటారా మల్లమ్మ? ఇంత చెత్తగా పెట్టావేంటి? నువ్వు చీపురు తీసుకుని ఊడిస్తే నేను కవర్లోకి ఎత్తుతాను అంటూ వంటింట్లోకి వెళ్ళి చెత్త ఎత్తే కవర్ తెచ్చాను. 6 ఏళ్లైనా వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు. పిన్ని ఏదో అనబోతుంటే, నేను రాత్రి కూడా ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది, తొందరగా వంట చేస్తే భోంచేద్దాం అంటూ బయట పని చేయటానికి వీలుగా ఉండే బట్టలు మార్చుకొని బయటికి నడిచాను. నేను మల్లమ్మ దాదాపు గంట సేపు కష్టపడితే సుమారు 10 బస్తాలకు సరిపడా ఎండుటాకులు కొమ్మలు వచ్చాయి. రేపు చెత్త తీసి ఆయనకి పైసలు ఇస్తే తీసుకుపోతాళ్లే. చిన్నబాబు లోపలికి పదండి, ఎండ బాగా వస్తుంది అంది ఎర్రబడ్డ నా మొహం చూసి. పని చేస్తున్నంతసేపు మల్లమ్మ కబుర్లు చెప్తూనే ఉంది. అన్నీ పిన్ని బాబాయ్ గురించే. లోపలికి వెళ్ళేసరికి పిన్ని స్నానం చేసి వంట చేస్తోంది. నేను కాళ్ళు చేతులు కడుక్కొని వంట ఇంటి అవతల ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మొక్కల ముచ్చట్లు మొదలుపెట్టాను. ఏవి ఎండిపోయాయి, ఏవి కొత్తవి తేవాలి, ఏ చెట్ల కొమ్మలు సరిగ్గా కొట్టించాలి అంటూ మాట్లాడుతున్న నన్ను చిత్రంగా చూస్తోంది పిన్ని. మౌనంగానే వండినవన్నీ బల్ల మీద పెట్టింది. ఆలుగడ్డ వేపుడు, మామిడికాయ పప్పు, చారు, అన్నం. అబ్బా, మామిడికాయ పప్పు, ఇందులోకి ఊరమిరపకాయలు వేయించలేదేం, నువ్వు కూడా పెట్టుకో అన్న నన్ను చూసి. నేను ఇవన్నీ తినడం మానేశాను, ఒక్క మజ్జిగన్నం మాత్రమే, అది ఒక పూటే అంది పిన్ని. నేనేమీ మాట్లాడకుండా తినడం మొదలుపెట్టాను. భోజనం అయ్యాక నేను నెమ్మదిగా, పిన్ని, బాబాయ్ పోయి దాదాపు 6 నెలలు దాటింది. ఆ స్కూటరు కారు అలానే ఉంచావు. అల్మారాలో బాబాయ్ బట్టలన్నీ అలానే ఉన్నాయి. ఆ ర్యాక్లో చెప్పులు కూడా అన్నాను. నేను ఇంకా నమ్మలేకపోతున్నా చిన్న. మీ బాబాయ్ కారు స్కూటర్ అలాగే ఉంచుతాను. అవన్నీ నాకు జ్ఞాపకాలు. బట్టలు చెప్పులు కూడా ఎవరైనా వేసుకుంటారని ఊహిస్తేనే బాధగా ఉంది. ఓకే, మరి నువ్వు ఇలానే విరాగిలా ఇంట్లోనే ఉంటావా, ఎక్కడికైనా ఆశ్రమానికి వెళ్తావా అడిగాను. నన్ను వింతగా చూసింది. నేను ఆశ్రమానికి వెళ్ళటం ఏమిటి? మరి నువ్వు జీవితం మీద, నీ శరీరం మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా సన్యాసిలా ఉన్నావు. బాబాయ్ సడన్గా పోయారు. ఆ షాక్ ఎవరికైనా ఉంటుంది.
అందులో నువ్వు బాబాయ్ ఒకరికొకరిగా బతికారు. అది తట్టుకోవడం కష్టమే. కానీ నువ్వు చనిపోయేదాకా బతకాలిగా. ఆత్మహత్య చేసుకోగలవా? ఒంటరిగా ఉంటున్నావు. మన వాళ్ళు ఎవరైనా వచ్చినా అసలు పట్టించుకోవు. వంట చెయ్యవు, ఇల్లు శుభ్రం చేయనీయవు. చెట్లలో అంతా చెత్త. ఏ పామో రావచ్చు. స్కూటరు, కారు జ్ఞాపకం లాంటివి మ్యూజియంలాగా ఏర్పాటు చేస్తావా? అవి రేపు తుప్పు పట్టి విరిగిపోయినా అలానే ఉంచుతావా? బాబాయ్ బట్టలు, ఆయన వాడి వదిలేసిన షేవింగ్ బ్రష్, దువ్వెన, చెప్పులు, సామాన్లు ఇవేనా నీకు ఆయనతో జ్ఞాపకాలు? అంతకు మించిన మంచి జ్ఞాపకాలు లేవా? ఇన్నేళ్ళు ఆయనతో కాపురం చేశావు. ఆయనకి ఏమిష్టమో తెలీదా నీకు? నువ్వు ఎలా ఉంటే ఆయనకు సంతోషమో తెలీదా? ఆయన పోతే ఇలా అన్నీ వదిలేసి సర్వస్తంగా పరిత్యాగిలా ఉంటే ఆయన స్వర్గం నుంచి నిన్ను సంతోషంగా చూస్తాడా? లేక బాధతో ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుందా? నాది కోపమా, ఆక్రోశమా, దుఃఖమా? నాకే తెలీదు. పిన్నికి అర్థం కాలేదు. నా వంక అయోమయంగా చూస్తూ, నా భర్త పోతే బాధపడటం తప్ప ఆయన జ్ఞాపకాలు నాతో ఉండాలనుకోవడం నేరమా? ఆయన జ్ఞాపకాలు ఉండాలి. అవి నీలో బతుకుండాలి. కానీ ఆ జ్ఞాపకాలే నీ దుఃఖానికి, అనారోగ్యానికి చావుని ఇస్తే అదేనా ఆయనకిష్టం? మాకు నిన్ను చూస్తే బాబాయిని కూడా చూసినట్టే ఉండాలి. ఆయన జీవితంలో ఏం సాధించాలనుకున్నాడో అది నువ్వు సాధించాలి. నేను మీ పిన్ని అర్ధనారీశ్వరులం అనేవాడు బాబాయ్. ఆయనకి పేద విద్యార్థులను చేరదీసి లెక్కలు, ఇంగ్లీష్ చెప్పడం ఇష్టం. నువ్వు అవి చెప్పకపోతే మనిషి పెట్టి చెప్పిద్దాం. బాబాయ్కి చెట్లు పచ్చగా ఉండడం ఇష్టం. నువ్వు చేయలేకపోతే మాలిని పెడదాం. నువ్వు సంగీతం పాడితే ఇష్టం. ఒకవేళ నువ్వు పోయి ఆయన ఉండి ఇలానే ఇల్లు ఉంచి నీలాగే విరాగిలా ఉంటే అవే నా జ్ఞాపకాలు అంటే ఆగానా? రంగులు మారుతున్న పిన్ని ముఖంలో చూసి ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది పిన్ని. నేను కామ్గా ఇంకో రూమ్లోకి వెళ్ళి నిద్రపోయాను. ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది. నిద్ర లేచి చూస్తే ఒక్క నిమిషం నేను ఎక్కడున్నానో అర్థం కాలేదు. మంచి ఉల్లిపాయ పకోడీ వాసన వచ్చింది. పిన్ని స్పెషాలిటీ అది. పిన్ని పకోడీ చేసావా? వంటింట్లోకి దాదాపు పరిగెడుతూ వచ్చిన నన్ను చూసి నవ్వింది. వాసనకి లేచావా? మొహం కడుక్కుని రా, ఇద్దరం పకోడీ, టీ తీసుకుందాం. నీకు కోపం రాలేదా? ఆశ్చర్యంగా నన్ను చూసి. కోపం ఎందుకు? బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు నీ బోధలు విన్నాక నాకు జ్ఞానోదయం అయింది. నేను ఆలోచించాను. నిజమే, మీ బాబాయ్ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలంటే ఇలా చేయక్కర్లేదు. తిన్నాక అన్నీ సర్దుదాం. బట్టలు, మిగిలిన వస్తువులు కూడా పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. నీతో వచ్చి కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంటాను. వస్తువు అత్తయ్యని, మావయ్యని కొన్ని రోజులు ఇక్కడికి తీసుకొస్తాను. బాబాయ్ సంవత్సరికంలోగా ఇల్లంతా బాగు చేస్తాను. మళ్ళీ చెట్లన్నీ పూలతో కళకళలాడేలా చేస్తాను. నాకు కారు నేర్పించావు. స్కూటర్ ఎవరికైనా ఇచ్చేస్తాను. ఆపకుండా చెప్తున్న పిన్ని వంక చూసి, పిన్ని నిన్ను బాధ పెట్టానా? కొంచెం కఠినంగా చెప్పావు. అప్పటికి కానీ నాకు అర్థం కాలేదుగా. నీలాగా నాతో మాట్లాడే స్వతంత్రం నేను ఎవరికి ఇవ్వలేదు అని అర్థమైంది. నువ్వు అన్నట్లు నాకు భర్త పోయాడు నిజమే. కానీ తాతయ్య, నానమ్మకి కొడుకు, మీ నాన్నకి తమ్ముడు, మీ అమ్మకి కొడుకు లాంటి మరిది పోయాడు. నేనే ఆ షాక్ నుంచి తేరుకోలేక అందరినీ దూరం పెట్టి మూర్ఖంగా ప్రవర్తించాను అంటున్న పిన్ని దగ్గరికి వెళ్ళి హత్తుకున్నాను. అప్పుడు ఏడ్చింది పిన్ని. తెరలు తెరలుగా మొదలై ఉప్పెనలాగా ఏడ్చింది. కడుపులోని అగ్నిపర్వతం బద్దలై దుఃఖమంతా లావాలాగా బయటికి తన్నినట్లుగా ఏడ్చింది. మొగుడు పోతే కన్నీళ్లు పెట్టుకోలేదు ఆ రాక్షసి అన్న నానమ్మ మాట గుర్తొచ్చింది. చుట్టూ చేయి వేసి, పిన్ని నేను నీ కొడుకుని, ఒక్క సంగతి గుర్తుపెట్టుకో చాలు అన్న నన్ను చూసి నెమ్మదిగా తేరుకుని మొహం కడుక్కుని వచ్చింది. ఇంకా నేను మీ బాబాయ్ ఎక్కడున్నా సంతోషంగా ఉన్నట్లే బతుకుతాను. నా సంగీతం క్లాసులు మొదలు పెడతాను. పేద పిల్లలకు చదువు చెప్తాను. ఇంకా ఏమైనా చేయవచ్చా అని ఆలోచిస్తాను. మీ బాబాయ్ జ్ఞాపకాలు మనసుకి హాయిగా ఉండే మాత్రం గుర్తుపెట్టుకుంటాను చెప్తున్న పిన్ని వంక ప్రేమగా చూసి, ఇవన్నీ కూడా బాబాయ్ జ్ఞాపకాలే పిన్ని సంతోషంగా అన్నాను. నవ్వుతున్న పిన్నిని చూసి బాబాయ్ సంతోషించాడన్నట్లు ఎండిపోయిన నేల తడిసేలా చిరుజల్లు కురిసింది. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి.